అమరావతి నిర్మాణాల నాణ్యతపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. నిర్మాణంలో ఉండగానే కట్టడాలు కుంగిపోతున్నాయి. తాజాగా ఉండవల్లి దగ్గర స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. 70 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బ్రిడ్జి గర్డర్లు కుంగిపోవడం ఇప్పుడు పెనుదుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బకింగ్హామ్ కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణం ఎలా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అనుకున్నంతా అయింది. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకుంటూ నాణ్యత లేని పనులు చేస్తున్నారన్న ఆరోపణలకు వాస్తవ రూపం కనిపిస్తోంది. తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద హడావిడిగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నాణ్యత హాట్ టాపిక్ గా మారింది. బ్రిడ్జ్ మీద ఏర్పాటు చేస్తున్న గడ్డర్ పక్కకు ఒరిగిపోవడమే ఇందుకు కారణం. బకింగ్హామ్ కెనాల్ మీద దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రబాబు ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణం చేస్తోంది. ఆ బ్రిడ్జిని రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించేలా నిర్మిస్తున్నారు. అయితే బకింగ్హామ్ కెనాల్కు పక్కనే కొండవీటు వాగు కూడా ఉంది. దాని మీద కూడా మరో బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. ముందుగా బకింగ్హామ్ కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే అటుగా వెళ్లే జనానికి అది కనిపిస్తుందని, తద్వారా అమరావతిలో రాకెట్ వేగంతో నిర్మాణాలు జరుగుతున్నాయని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి హడావిడిగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. నిజానికి ఎంత హడావిడిగా నిర్మించినా అవతల కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కానిదే. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించే బ్రిడ్జ్ వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కానీ గత ఏడాది నవంబర్లో హడావిడిగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ గిన్నీస్ రికార్డులోకి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కుతుందంటూ తెగ ప్రచారం చేశారు. ఇప్పటికీ 6 నెలలు పూర్తయినా బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు. దానికి తోడు ఇప్పుడు బ్రిడ్జ్ పిల్లర్ల మీద గడ్డర్లు ఏర్పాటు చేసే సమయంలో మధ్యలో ఉన్న గడ్డర్ పక్కకు ఒరిగిపోయింది. 2 వైపులా ఉన్న గడ్డర్లకు జాయింట్ చేయాల్సిన ప్రాంతంలో ఒక గడ్డర్ పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దాన్ని సరిచేయాలంటే మళ్లీ గడ్డర్ను పూర్తిగా ఊడతీసి మళ్లీ సరిగ్గా బిగిస్తే తప్ప సాధ్యం కాదు. అది జరగాలంటే భారీ క్రెయిన్లతో గడ్డర్ను తొలగించాలి. అయితే గత నెల 20వ తేదీనే ఈ గడ్డర్ ఒరిగినప్పటికీ దాని గురించి మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. కానీ ఆ గడ్డర్ను సరిచేయకపోతే ప్రమాదం జరుగుతుందని అధికారులు హెచ్చరించడంతో హడావిడిగా దాన్ని తొలగించారు. అప్పటి వరకు భారీ క్రెయిన్తో ఆ గడ్డర్ను పైకి లేపి అలాగే ఉంచారు. నిర్మాణ లోపాలు, నాణ్యత లేని పనుల సంగతి బయటకు పొక్కడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్టీల్ బ్రిడ్జిని పరిశీలించారు. కమిషన్లకు కక్కుర్తిపడి త్వరగా బిల్లులు చేసుకునేందుకు హడావిడిగా పనులు చేయడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శించారు. ఒక విధంగా ప్లాన్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ స్కిల్ లేకుండా, ప్రాపర్గా అవగాహన లేకుండా జరుగుతున్న ఈ వర్క్స్ ఏదో అంటారే ముతక సామెత దళ్ళో పెట్టి ఒళ్ళో పెట్టని, ఆ విధంగా ఎక్కడికి ఏది వెళ్తుందో కూడా తెలియకుండా ఆఫీసర్స్కి తెలియట్లేదు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియట్లేదు, ఎవరికేం తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు లోపలికే పూర్తి అయిపోతుంది అన్నారు. ఏమైంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఎస్ఎఫ్టీ 14,000, 15,000, 16,000 అని చెప్తున్నామో దాని మీద రకరకాల వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది ఒక దోపిడీకి, ఒక అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి దోపిడీకి నిదర్శనమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని క్లియర్గా చెప్తా ఉన్నాం. నిజానికి బకింగ్హామ్ కెనాల్ అనేది ఒకప్పటి జల రవాణాకు ఉద్దేశించిన కెనాల్. దాని మీద బ్రిడ్జ్ నిర్మించాలంటే ఖచ్చితంగా కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా చంద్రబాబు సర్కార్ హడావిడిగా నిర్మాణాలు చేపట్టింది. పైగా కెనాల్ను కొంత భాగం మాత్రమే ఉంచి మిగతాదంతా పూడ్చేసి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అమరావతిలో నిర్మించేవన్నీ ఇలాగే కుంగిపోతాయని, నేల స్వభావం అలాంటిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. కేవలం కమిషన్ల కక్కుర్తితో వేల కోట్లు అప్పులు చేసి అమరావతిలో నిర్మాణాలు చేయడం సరికాదన్న అంబటి ఇప్పటికైనా మావిగన్ ప్రతిపాదనపై దృష్టి పెట్టాలన్నారు. పేరు నచ్చకపోతే మీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చునని, అంతేగాని ఇలా కుంగిపోయే బ్రిడ్జిలు కడుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. అందుకే చెబుతున్నాం, అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని. ఎందుకు మావిగన్ ఉంటే అది బెటరా అంటే, నేను పెట్టనండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాను, దోచుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగన్ తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది దుర్మార్గం, అన్యాయం, డబ్బులు కాజేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటటువంటి రాజధాని కానే కాదు. ఇది పూర్తి కాని, ప్రజలకు పనికిరాని
రాజధాని అమరావతి, అమరావతి అసలు ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. అమరావతి నిర్మాణ లోపాలు, పనుల్లో జరుగుతున్న నాణ్యతా లోపాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో తమకు పని లేదు అన్నట్లుగా, కేవలం అమరావతి నిర్మాణం పూర్తయితే చాలన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేస్తోంది. మరోవైపు అక్కడ జరుగుతున్న నిర్మాణ లోపాలు కూడా అత్యంత దారుణంగా ఉండడంతో రాష్ట్ర ప్రజల్లో మరోసారి అమరావతి భవితవ్యంపై ఆందోళన మొదలైంది.